ధర్మశాస్త్రంలో చెప్పింది ప్రతీదీ నెరవేరుతుంది. మత్తయి 5:18 ఆకాశము భూమి గతించిపోతాయట, కానీ ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రతి అక్షరము కూడా తప్పక నెరవేరుతుందని దేవుడు మనకి చాలా స్పష్టంగా చెప్పారు. మోసపోయేవాడు ఎప్పుడూ మనుష్యుడే, కానీ దేవుడు కాదు. అయితే ఇక్కడ ఈ పాస్టర్ ఏం చెప్పారంటే, మరి ఇక్కడ ఈ ఇస్కరియోతు యూదా గారు ఏం చెప్పారంటే మనం గమనిద్దాం. యేసుక్రీస్తు పునరుద్ధరణే పూర్తిగా మార్చివేసేశాడు ఈయన స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం. మరి దీన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది పరిశీలన కాదు, ఇది సత్యం. నేను చెప్పబోయేది శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు వారు భూగర్భంలో ఉన్నది అబద్ధమట, ఆయన పునరుద్ధరణ అబద్ధమట, నిరూపించమంటున్నాడు. మరి నిరూపిద్దాం. మరి ఈరోజు సోమవారం కదా, మరి సోమవారం మరి పూర్తిగా 3 పగళ్ళు 3 రాత్రులు మనం లెక్కగట్టుకోవాలి. మరి సోమవారము 24 గంటలు మనం సోమవారం కింద లెక్క పెడతామా? 3 పగళ్ళు 3 రాత్రులు గణాంకం చేస్తామా? అంటే ఈరోజు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత మనకి మంగళవారమే లెక్క, అంతేగాని ఇంకా అది సోమవారంగా లెక్కించబడదు. మరి అలాగే బైబిల్ ప్రకారం కూడా శుక్రవారం యేసు సిలువ వేయబడి సమాధి చేయబడ్డారు, శనివారం సమాధిలో ఉన్నారు, ఆదివారం ఉదయం పునరుద్ధానం. అంటే ఎలా లెక్కించారు? శుక్రవారం కొంత భాగం 1వ రోజు, శనివారం పూర్తి రోజు 2వ రోజు, ఆదివారం ఉదయ భాగం 3వ రోజు. అలాగే మత్తయి 12:40 గమనించినట్లయితే, యోన చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నట్టు మనిషి కుమారుడు భూమి గర్భంలో ఉండును అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. మరి ఇతని ఏ విధంగా ఆలోచించి ఇంత తప్పుగా చెప్పాలని చూస్తున్నారో ఆయన వివేచనకే మనం వదిలేద్దాం. మరి లూకా 24:7లో కూడా మనుష్య కుమారుడు సిలువ వేయబడి 3వ రోజున లేచును అంటే బైబిల్ స్వయంగా చెప్పింది 3వ రోజున పునరుద్ధానమని. అలాగే మనం ఎస్తేరు గ్రంథము 5:1లో కూడా 3వ రోజున ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తుంది. ఎలా అంటే యూదుల లెక్కలో రోజు భాగం కూడా పూర్తి రోజుగా లెక్కిస్తారు. అందుకే యేసుక్రీస్తు కూడా శుక్రవారం సమాధి, శనివారం కూడా 2వ రోజు, ఆదివారం పునరుద్ధానం. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, మనిషి కుమారుడు 3వ రోజున లేచును అని. ఎందుకంటే జీవం గల వాక్యము, మనుషుల జీవితము వ్యర్థము, జీవం గల వాక్యము నిత్యము నిలుచును. ఆకాశములు భూమి అంతా గతించును కానీ ఆయన వాక్యము జీవము కాబట్టి, జీవం గల వాక్యము కాబట్టి, జీవం గల దేవుడు కాబట్టి ఆయన వాక్యము ఎన్నడూ పొల్లుపోదు. ధర్మశాస్త్రం యథావిధిగా ఇప్పటికీ కూడా నెరవేరుతూనే ఉండడం మనం గమనిస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఉండే పరిస్థితులను బట్టి మనకి ధర్మశాస్త్రం ఎంతగా నెరవేరుతుందో మనం